ఒక వాగ్దానం, దేవుడు ఒక మాట ఇవ్వడానికి ముందుగా చాలామంది చేసే ఉంటారు ఈ క్రియ కూడా, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక మాట ఇవ్వడానికి ముందుగా ఉపవాస ప్రార్థనలు చేసి ఉంటారు. అయ్యా నాకు పలాంది కావాలి అని. కన్నీటి ప్రార్థనలు చేసి ఉంటారు. అయ్యా నాకు పలాంది కావాలి అని. నేను కాదనట్లా, దేవుని దగ్గర నిరీక్షించి ఉంటారు. నాకు పలాంది చెయ్యి యేసయ్యా అని. నేను మంచిదే, నేను తప్పనట్లా. చాలామంది విశ్వాసంగా దేవుణ్ణి అడుగుతారు. మంచిది, నేను కాదనట్ల. ఇవి ఉండాలి క్రైస్తవుల్లో. దేవుణ్ణి అడిగేటప్పుడు ఉపవాస ప్రార్థన ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి, నిరీక్షణవంతమైన ప్రార్థన ఉండాలి, విశ్వాసభరితమైన ప్రార్థన నీకు ఉండాలి, కాదనట్ల. అయితే ఒకటి, ఇటువంటి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నీ దగ్గరకు వచ్చి నీవు అడిగినది నేను చేస్తాను అనేటువంటి వాగ్దానం ఇచ్చాడనుకో. ఇప్పుడు చూడండి, చాలా తక్కువ మంది ఇలా చేస్తారు. చాలా ఎక్కువ మంది ఇలా చేస్తారు. ఏం చేస్తారో తెలుసా? ఇక దేవుడు మాట ఇచ్చేసాడుగా, పట్టుదల తగ్గిపోతుంది. అప్పటి నుంచి దేవుడు మాట ఇచ్చిన దగ్గర నుంచి ప్రార్థన జీవితం తగ్గిపోద్ది. దేవుడు మాట ఇచ్చేసాడుగా, ఇంకా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. దేవుడు చేస్తానన్నాడుగా, ఇక నేను ఏడ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ తప్పు, ప్రేమైనటువంటి వారులారా. దేవుడు నీకు వాగ్దానం చేసే వరకు నువ్వు ఎలాగైతే ప్రార్థన చేశావో, దేవుడు నాకు పలాంది చెయ్యాలి, పలానా మాట ఇవ్వాలి అని ఎలాగైతే నువ్వు భారవంతమైన ప్రార్థన చేశావో, ఆయన నీకు ఒక ప్రమాణం చేసిన తర్వాత, నీకు ఒక మాట ఇచ్చిన తర్వాత, ఆ ప్రమాణము నీ జీవితంలో నెరవేరే వరకు ఇటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలియా గారు చూడండి, అదే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏలియా గారికి దేవుడు మాట ఇచ్చిన తర్వాత ఊరుకోలా, ఆ మాట నెరవేరడం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు మాట ఇచ్చాడా, సంతోషకరం. ఆ మాట నెరవేరే వరకు, ఏదైతే దేవుడు నీ జీవితంలో చేస్తాను అన్నాడో, ఆయన చేస్తాను అన్నది చేసే వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటండి, దేవుడు నీకు చేసినటువంటి ప్రమాణములో, దేవుడు నీకు ఇచ్చినటువంటి మాటలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానములో 2 ప్రార్థనలు నువ్వు చేయాలి. ఒకటి, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చే వరకు ప్రార్థన చేయాలి, ఇదొకటి. తర్వాత ఆ వాగ్దానము నెరవేరే వరకు ప్రార్థన చేయాలి.